చిన్న నిర్మాతలు రీసెంట్గా మీ మధ్య జరిగిన ఒప్పందాల పట్ల వాళ్ళు ఇప్పటికీ కొంచెం అసంతృప్తితో ఉన్నారనేది బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. మరి చిన్న నిర్మాతలకి అసలు ఒక ఫెడరేషన్ అధ్యక్షుడిగా మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? చిన్న నిర్మాతలకు మేము బహిరంగానే చెప్తున్నామండి. చిన్న నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి ఫెడరేషన్ చెప్పాం. మాకు ఆల్రెడీ ఒకవేళ మాకు 1000 రూపాయలు పెరిగినా కానీ దాంట్లో 15% తగ్గించి మాత్రం చిన్న నిర్మాతకు చేయాలని మాకు అగ్రిమెంట్ ఉంది. మేము దాని ప్రకారం ఛాంబరు ఫెడరేషన్ ఒక కమిటీ ఉంది. ఆ నిర్ణయం ప్రకారం వారికి సహకరిస్తామని చెప్పాం. సహకరిస్తూనే వెళ్తున్నాం. ఇంకా కొందరైతే దానికి మించి కూడా ఒక కాంట్రాక్ట్ బేస్లో మాట్లాడుకుంటారు. ఒక కాంట్రాక్ట్గా అవి చాలా అసలు మాకు ఈ రోజు వరకు కూడా మీరు చెప్పిన విధంగా చిన్న నిర్మాతకి ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులకి ఏ రోజు చిన్న సమస్య రాలేదండి. మేము వారితో ఒక అండర్స్టాండ్తో వెళ్తూ ఉంటాం. అది ఎక్కువైనా తక్కువైనా ఒక కూర్చొని కావాలంటే ఒక 4 గంటలు ఎక్కువ పని చేసినా సరే ఒక సింగిల్ కాల్ షీట్ తీసుకోవటం, ఒక గంట పని చేసినా తీసుకోవటం, అట్లా కొంచెం అండర్స్టాండ్తో వెళ్తూ ఉంటాం. ఒకరోజు లేట్ అయినా అసలు కార్మికుడు పేమెంట్ విషయాల్లో కూడా చిన్న కార్మికుడు ఏ రోజు కూడా మాకు అన్యాయం చేయలేదు. వాళ్ళే కరెక్ట్గా ఇస్తారు మాకు వచ్చేదంతా ఈ పెద్ద సినిమాలు పెద్దది మా రొటేషన్లో ఉంటాం అనుకుంటా దాన్ని 3 నెలలు 4 నెలలు చేసుకుంటా వాటి మీద ఇబ్బంది లేదు తప్ప మాకు ఈ చిన్న నిర్మాతలతో ఏమీ లేదు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆ రోజు చెప్పాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా చిన్న నిర్మాతలను మీరు చూడండి, ఇండస్ట్రీ ఆదుకోండి అని చెప్పారు. మీ చిన్న నిర్మాతలకు ఏదైతే మీ అందరు పెద్దలందరూ కూడా అన్నారు, నిర్మాత బాగుంటేనే కార్మికుడు బాగుంటాడు కాబట్టి వారు చిన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా సినిమాలు పెరిగితే కార్మిక పని దొరికిద్ది కాబట్టి మేము వారి విషయంలో ఎప్పుడు కూడా సుముఖంగానే ఉన్నాం. మేము ఇప్పుడు కూడా మేము సహకరిస్తామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో చిన్న నిర్మాతలు అయితే ఏ రోజుకి ఆ రోజు డైలీ పేమెంట్లే మీరు వసూలు చేస్తున్నారు. వాళ్ళు కూడా వసూలు చేయకపోయినా వాళ్ళు స్పాట్ ఇచ్చి వెళ్తారండి. వాళ్ళు నేను చెప్తున్నాను, వాళ్ళ నుంచి ఏ సమస్య లేదండి. ఇంతవరకు ఒక కంప్లైంట్ లేదు మా దగ్గర. మా దగ్గర చిన్న నిర్మాత ఇవ్వలేదండి. మీ దగ్గర ఉన్న కంప్లైంట్లు ఏంటి? పెద్ద నిర్మాతల దగ్గర నుంచి ఫెడరేషన్కి ఆగిపోయిన అమౌంట్ ఎంత ఉంటుంది సుమారు? ఇప్పటికి కూడా మొన్న సమ్మె విరమింపజేసేటప్పుడు రోజుకి కూడా మాకు సుమారు 45 కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఇస్తాం వెంటనే ఇచ్చి పని చేసుకుంటాం అన్నారు. ఎవరు ఇవ్వలే ఇంతవరకు. కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వాల. నేను అనేది ఏంటంటే అండి, కొందరు ప్రాంప్ట్గా ఉన్నారండి. దాంట్లో కూడా ఒక 2-3 కంపెనీలు అయితే అసలు ఒక కంప్లైంట్ కానీ ఒక ఫోన్ కాల్ కూడా రప్పించుకోండి. ఒకరోజు లేట్ అయినా వాళ్ళే ఫోన్ చేసి ఒక వారంలో ఇస్తున్నామని చెప్పేసి ఎప్పుడు రొటేషన్ చేసుకుంటూ వెళ్తారు. ఇక కొందరైతే ఎందుకు రారో చూద్దాం, ఎందుకు పని చేయరో చూద్దాం అనేటట్టుగా ఉన్నారు. వివిధ రకాల సమస్యలు ఆడా ఉన్నాయి, మా సైడ్ నుంచి కూడా ఉన్నాయి కొన్ని. మేజర్గా ఏ కంపెనీ దగ్గర నుంచి మీకు బాగా కంపెనీ పేర్లు మేము అట్లా చెప్పకూడదండి ఫెడరేషన్గా ఉండి, ఎందుకంటే వాళ్ళు ఈరోజు కష్టాల్లో ఉన్నారేమో, ఒక లేట్ అయింది, రేపు పొద్దున మళ్ళీ బాగుంటే రొటేషన్ బాగుంటుందేమో, వారు బాగుండాలని కోరుకుంటాం. కానీ వారి కష్టాన్ని మా అవకాశంగా తీసుకునేవైతే మీరు చెప్పిన దాని ప్రకారం ఎందుకు రారో అనే ఒక ఈగోయిస్ట్గా మీరు చెప్పారు కాబట్టి అడిగాను. ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు, వారు ప్రపంచానికి తెలుసు. వాళ్ళ పేర్లు నేను చెప్పడం నాకు భావ్యం కాదు. నాకు ఎప్పుడు అట్లా ఒకరిని విమర్శించడం రాదు. ఎందుకంటే ఒక కార్మిక నాయకుడిగా మా కార్మికులు కష్టాలు ఉంటాయి ఆడ, మళ్ళీ కంపెనీలో మా కార్మికులు కష్టాలు కలగకూడదు. అది ఏదన్నా మేము మోస్తాం. కానీ రేపొద్దున మొన్న సమస్య వచ్చినప్పుడు అంత చేసినా సరే కష్టం నా ఒక్కడి మీద వేసుకున్నాను, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఎంత ప్రెజర్ పెట్టినా ఎంత చేసినా నేను ఒక్కడనే పడ్డాను, కానీ ఏ ఒక్క కార్మికుడికి కూడా కష్టం కలగలేదు. కాబట్టి మా కార్మికులు కొంచెం అసంపూర్తిగా ఉన్నమాట వాస్తవం. ఆ అసంపూర్తి కూడా అతి త్వరలో తొలగిపోతుందని మేము ఆశిస్తున్నాం.